డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్లాన్ చేయడానికి టెంపుల్ ల్యాండ్స్ ఎందుకు కావాలి? నిన్న కూడా సోలార్ ప్లాంట్ ఒకటి స్టార్ట్ చేయడానికి తెలంగాణలో 5 డిస్ట్రిక్ట్స్లో నుంచి 231 acres ఆఫ్ టెంపుల్ ల్యాండ్ని యూజ్ చేయమని చెప్పి తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు ఆర్డర్స్ పాస్ చేశారు. దట్టు 6 monthsలో స్టార్ట్ చేయాలి అని చెప్పి. టెంపుల్ ల్యాండ్స్ ఎందుకు? 2015లో వచ్చిన జీవో 211 ప్రకారం టెంపుల్ ల్యాండ్స్ అనేవి టెంపుల్కి సంబంధించిన యాక్టివిటీస్కి మాత్రమే యూజ్ చేయాలి అని చెప్పి హైకోర్టు పాస్ చేసింది. సో దాంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటి అని అంటే, ఒకవేళ టెంపుల్ ల్యాండ్స్ని అమ్మాలి అని అనుకుంటే ఈక్వల్ వాల్యూ ఉన్న ల్యాండ్ అదే టెంపుల్ చుట్టూ దగ్గర నుండేటట్టు ఇవ్వాలి. ఎందుకు అని అంటే, టెంపుల్ని ఎవరైతే చూసుకుంటున్నారో ఈ ల్యాండ్ కూడా వాళ్ళే సేఫ్ గార్డ్ చేయడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి. అని టెంపుల్లో ఏవైతే యాక్టివిటీస్ జరుగుతాయో వాటికి మాత్రమే టెంపుల్ ల్యాండ్స్ యూజ్ చేసుకోవాలి, గవర్నమెంట్కి నచ్చినట్టు ఎప్పుడు యూజ్ చేసుకోవద్దు అని చెప్పి కూడా జీవోలో ఉంది. ఒకవేళ ల్యాండ్ని లాంగ్ టర్మ్కి కానీ షార్ట్ టర్మ్కి కానీ లీజుకి తీసుకుంటే టెంపుల్లో జరిగే యాక్టివిటీస్కి ఎలాంటి భంగం కలగకుండా ఉండేటట్టు మాత్రమే చూసుకోవాలి అని ఉంది. సో ఇది జీవో. దీని ప్రకారం గవర్నమెంట్కి టెంపుల్ ల్యాండ్ని ఎలా పడితే అలా యూజ్ చేసుకోవడానికి రైటే లేదు. ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఈ 231 acres ఆఫ్ టెంపుల్ ల్యాండ్ని వాళ్ళు సోలార్ ప్లాంట్కి తీసుకునే బదులు ఇదే తెలంగాణలో వక్ఫ్కి సంబంధించి 77,000 acres ఆఫ్ ల్యాండ్ ఉందంట. అందులో ఓన్లీ 20% మాత్రమే వితౌట్ లిటిగేషన్ ఉందంట. 20% ఆఫ్ ల్యాండ్ అనుకున్నా కూడా 15,000 ఎకరాలు. 15,000 ఎకరాల వక్ఫ్ ల్యాండ్ నుంచి సోలార్ ప్లాంట్ పెట్టడానికి ఈ 231 acres ఎందుకు తీసుకోవట్లేదు? క్రిస్టియన్స్కి లేవా ల్యాండ్స్ ఉన్నాయి.